సవినయంగా కోరుతా ఉన్నాం. ఇంకా ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి. 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలను నిట్ట నిలువున ముంచేసిండు. మరి అదే విధంగా 420 హామీలు ఇచ్చిండు. మరి ఆ 6 గ్యారంటీలు అమలవుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి మనం మననం చేసుకోవాలి. పాలనను మరి మనం చూసినాం ఇప్పటి వరకు. మళ్ళా మదన్న గారి జన్మదిన వేడుకలు ఉంటాయి. కేక్ కటింగ్ తర్వాత మరి మిగతా కార్యాచరణ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మన కార్యకర్తలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి కార్యక్రమాన్ని సజావుగా సాగడానికి మీరు సన్మానాల మీద ఆపేయాలి. భయపడతారని భయపడకుండా ఎస్ మేము ఉంటామని మీరు నాకు అండగా ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి అండగా ఉండడానికి ఇక్కడ పనిచేసిన మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకునికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. మీరందరూ టైంకి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు. కాపు కావచ్చు, రకరకాల ఉన్నటువంటి కాపులు కావచ్చు, ఆ కాపులను ఎక్కువ దగ్గరికి వెళ్ళిండు. నేనే మేనిఫెస్టో రాస్తున్నా అన్నాడు. కేసీఆర్ ముష్టి 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, నేను 2,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. అక్కా నీకు 2,500 రూపాయలు ఇస్తా ఇంటి ఖర్చులకు అన్నాడు, నేనే మేనిఫెస్టో రాస్తున్నా అన్నాడు. అవ్వా నీకు 2,000 కాదు 4,000 ఇస్తా అవ్వా, అవ్వా నీ ఒక్కదానికే కాదు, అయ్యా నీకు ఒక్కదానికే కాదు, ఒక్కరికే కాదు, నీకు నీ తండ్రి నీ ఇద్దరికి భార్యాభర్తలకు ఇస్తా అన్నాడు. భార్యాభర్తలకు కూడా నీ కొడుకో నీ బిడ్డో ఉద్యోగస్తులు ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగంలో ఉన్నా కూడా నీకు ఇస్తా అని రాస్తాను. నేనే మేనిఫెస్టో రాస్తున్నావా, ఈ రాష్ట్రంతో పాటు మీకు ఇంకా ఎక్కువ ఇస్తా అన్నాడు. ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎవడు ఎదగద్దని కంకణం కట్టుకున్నాడు. మీ ఓటు పుణ్యాన ఈ నియోజకవర్గానికే కాదు ఇవాళ రాష్ట్రాన్ని కూడా ఇవాళ ఇబ్బందులలో గురి చేసిండు మన ఎమ్మెల్యే అనే విషయాన్ని ఇవాళ మీకు అర్థం కావాలి. రుప్పిగుంటలో అర్థం కాకపోతే ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం రాదు. కనుకనే ఇవాళ ఇక్కడ మీకు అనేక విషయాలు మాకెవరికి న్యాయం జరగకపోయినా రుప్పిగుంట కన్నా ఈ 16 నెలల్లో మేలు జరిగిందని నేను భావించిన. కానీ ఇక్కడ నేను ఎంక్వైరీకి మా రఘు సార్ను పంపిస్తే 17 మంది రైతులకు ఇప్పటికి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. పాపం వాళ్ళు కూడా 2,00,000 రూపాయల లోపే ఉన్నారు. ఇళ్ళైనా అందరికి వచ్చినాయా అంటే 50 మంది ఇప్పటికీ మొదలు పెట్టిండ్రు. దాదాపు 600 పైచీలకు ఇళ్లకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా అనేక ఆంక్షలు. ఎక్కడైతే ఒక విలేజ్ ను మోడల్ విలేజ్ గా తీసుకుంటారు అక్కడనన్నా కనీస ఆంక్షలు ఉండయి. అక్కడ ఎట్లా పడితే అట్లే మీరు కట్టుకోండి నేనున్నా అని చెప్పాలి మన ఎమ్మెల్యే. అలా రొంపికుంట గ్రామంలో ఓట్లు వస్తే తరపాయ చెయ్యి గుర్తు కనబడుతున్న తప్ప వేరే కారుకును కనబడతలేదు. కనుక కులం చూస్తలేరు, మతం చూస్తలేరు, బంధుత్వం చూస్తలేరు, ఇక్కడ పుట్టిండా ఎక్కడ పుట్టిండా చూస్తలేరు, చెయ్యి గుర్తు ఆ కుటుంబాన్ని చూస్తున్నారు మీరు. అయినా ఎన్నడన్నా మీకు మీద కనికరం వచ్చిందా? ఒక 4 ఇళ్ళు ఎక్కువ కట్టిస్తాడా అంటే
మళ్ళీ ఒక ఫీట్ ఎక్కువ ఉన్నా, ఒక ఇంచ్ ఎక్కువ ఉన్నా మీకు ఇల్లు రాదు, భూమి ఉన్నోళ్ళకే ఇల్లు ఇస్తామనే ఆంక్షలతోటి వాళ్ళ ఇల్లు ఇక్కడ ప్రారంభమైనాయి. దాంట్లో కూడా బిల్లు ఇప్పటి వరకు 10 మందికో 11 మందికి వచ్చినాయి. అంటే ప్రేమ ఎవరు చూపిస్తున్నారు, కక్ష ఎవరు కట్టుకుంటున్నారు, ఓటు ఎవరికి వేస్తున్నాం, ఓటు ద్వారా ఎవరికి మేలైతున్నది, మన ఓటేసి ఏ విధంగా కొనసాగుతూ ఉన్నది పరిపాలన. ఇవాళ రొంపికుంట గ్రామం నుంచి ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఉన్నాయి. రుద్రారం లాంటి గ్రామం ఉన్నది, ధన్వాడ లాంటి వాళ్ళ గ్రామం అయిన ఆ గ్రామం ఉన్నది. ఇట్లా అనేక గ్రామాలలో ఈ చైతన్యం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. కనుక మేలు జరుగుతలేదు, ఇక్కడ ఇంచు తక్కువ ఉన్న బిల్లు రాదట. ఈ విధమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది. కనుక మీ పుణ్యమాని అనేక ఇబ్బందులు. ఇవాళ ప్రజాస్వామ్య పోరాటం ఇక్కడ నుంచి పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఈ మట్టిలో పుట్టిన బిడ్డను ఎమ్మెల్యేగా అయితే అనేక మార్పులు చూపించినాం. ఇవాళ ఇప్పటికి కూడా మన మంత్రి ఎమ్మెల్యే అవమానపడాలి, సిగ్గుపడాలి, అలా జోకర్ తమ్ముడు ఇంకా సిగ్గుపడాలి. ఎందుకంటే నాకన్నా ముందు సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, నాకన్నా ముందు ఎల్ఓసి లేదు. ఆ ఎల్ఓసి కూడా, ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కనీసం 16 నెలలైంది నేను చూస్తున్నా. ఇప్పటికైనా ఎమ్మెల్యే లోపల ఒక్కటన్నా కొత్తదనం వస్తుందా అని చూసినా ఒక్కటి కూడా కొత్తదనం రాలే. దాంట్లో కూడా ఇవాళ ముఖ్యమంత్రి ప్రతిరోజు పక్కకే కూర్చుంటబెట్టుకుంటున్నాడు. మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఏది చేస్తా అని చెప్తున్నాడు. కానీ ఆయనకు మాత్రం మన మీద మనసు రావడం లేదు, ఆయనకు మాత్రం మన మీద ప్రేమ రావడం లేదు. ఆయనకు మాత్రం మన ఓటు గురించి మాత్రమే తెలుసు. అది ఓట్లప్పుడు ఏ విధంగా నేను ఓట్లు వేయించుకోవాలనేది మాత్రమే అర్థమైంది. గొర్రె కసాయి వారిని నమ్మినట్టు మనం ఎన్ని రోజులైతే ఆ కసాయి కుటుంబాన్ని నమ్ముతామో ఇదే విధంగా మోసపోతుంటాం, ఇదే విధంగా వెనుకపోతుంటాం. వెనుకకు మనం పోతలేము. మనం ఓటు వేసినటువంటి ఎమ్మెల్యే మనల్ని వెనుకకు నెట్టేసి ఆ కుటుంబాన్ని మాత్రం అభివృద్ధిలోకి తీసుకుపోతున్నాడు. దానికి కారణం అనేక విషయాలు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీలు రాష్ట్రం అంతా ఒకటే విధానం. ఏది ఎక్కడ వస్తున్నది ఎల్ఓసి? నీమ్స్ హాస్పిటల్కు మాత్రమే వస్తున్నది. నీమ్స్ ఆసుపత్రికి తప్పి వేరే యశోద హాస్పిటల్కో, కిమ్స్ హాస్పిటల్కో, అపోలో హాస్పిటల్కో ఎవరైనా మన గరీబ్ బిడ్డలు అది వైద్యం కోసం పోతే అక్కడ ఎల్ఓసి వస్తలేదు. దీంట్లో నీ సిపాయి పని ఏంది? నువ్వు ముఖ్యమంత్రికి దగ్గరుండి ఏం లాభం? నువ్వు ముఖ్యమంత్రికి దగ్గరుండి ఆయనకు వత్తాసు పలకడం వలన నీ తమ్ముడు 4 ఆఫీసులు పెట్టిండు హైదరాబాద్ లో. ఐటీ కంపెనీకి 2 కంపెనీ ఆఫీసులు, భూ సెటిల్మెంట్లకు 2 ఆఫీసులు పెట్టి ముఖ్యమంత్రిని పక్కకు పెట్టుకొని ముఖ్యమంత్రికి అడుగులకు మరుగులొత్తితే లక్షల కోట్ల రూపాయలు ఇవాళ సంపాదించుకుంటున్నాం. ఇవాళ కూడా నీ అహంకారం ఏంది? మళ్ళా ఓట్లు వస్తే నోట్లు పట్టుకొని వస్తా అనే అహంకారం తప్ప ఒక్క కొత్త పని కూడా తీసుకురాలేదు ఇవాళ ఇప్పటి వరకు కూడా. ఈ రొంపికుంట గ్రామంలో ఒక ఎల్ఓసి అన్న వేరే హాస్పిటల్కు తీసుకొచ్చిందా నేను అడుగుతున్నా. వాళ్ళ రొంపికుంట గ్రామంలో ఎల్ఓసి తీసుకురాలే వేరే హాస్పిటల్కు, గదే నీమ్స్ హాస్పిటల్కు తీసుకొస్తున్నాడు. అంతేకాదు ఈ రొంపికుంట గ్రామంలో బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అది కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎంబీఏ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే 16 నెలల్లో 16 మంది పిల్లల కన్నా మీ రొంపికుంటలో ఉద్యోగాలు వస్తున్నాయని నేను అడుగుతున్నా. ఉద్యోగాలు ఇక్కడ ఒక 16 మంది పిల్లలకైనా ఈ రొంపికుంట గ్రామంలో మంత్రి ఎమ్మెల్యే, మీ ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒక్కరికన్నా ఇద్దరికన్నా ఉద్యోగాలు పెట్టించినా నేను అడుగుతున్నా. కనుకనే ఇవాళ ప్రజాస్వామ్యం ఇక్కడ వర్ధిల్లాలని ఈ కార్యక్రమం. ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ దొరుకుతుందని అడిగినట్టు ఎవరో ఒకరు మనసొంటి వాళ్ళు. ప్రజాస్వామ్యం అంటే అది కొనుక్కుంటే దొరకది, అడుక్కుంటే రాదు. మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు 78 సంవత్సరాల క్రితమే అందరికీ ఓటు ఉండాలని